NH-167 విస్తరణ పనుల్లో చెట్ల తొలగింపు. అనుమతులున్నాయంటున్న అధికారులు, షరతుల అమలుపై ప్రశ్నలు. NH-167 జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పెద్ద ఎత్తున చెట్లు తొలగింపు జరుగుతోంది. రహదారిని కొత్తగా అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఏళ్ల తరబడి పెరిగిన భారీ వృక్షాలను తొలగించడం పట్ల స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో సంబంధిత అధికారులు మాత్రం అవసరమైన అనుమతులు తీసుకుని హైవే విస్తరణ పనులు చేపడుతున్నామని చెబుతున్నారు. అయితే అనుమతులు ఉన్నా కూడా వాటికి సంబంధించిన నిబంధనలు, షరతులు పూర్తిగా అమలవుతున్నాయా లేదా అన్న అంశంపై ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైవే పనుల సందర్భంగా చెట్లను కట్ చేసి కొన్ని చోట్ల రహదారిపైనే ఉంచడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణపై మరింత జాగ్రత్త అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చట్టపరమైన అంశాల ప్రశ్నల రూపంలో అటవీ సంరక్షణ చట్టం ఆంధ్రప్రదేశ్, వాల్టా చట్టం 2002, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ NGT మార్గదర్శకాల ప్రకారం చెట్లను తొలగింపు ఇచ్చే అనుమతులు సాధారణంగా షరతులతో కూడినవే. నరికిన చెట్లను ప్రత్యామ్నాయంగా వృక్షారోపణ చేయాలి. అనుమతులు ఇచ్చిన పరిధి మించి చెట్ల తొలగింపు జరపకూడదు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. NH-167 విస్తరణ పనుల్లో ఈ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయా? ప్రత్యామ్నాయంగా వృక్షారోపణ ఎక్కడ, ఎన్ని మొక్కలతో చేపట్టారు అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. NGT మార్గదర్శకాల కోణం. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం చెట్ల తొలగింపు సమయంలో ప్రజలకు రవాణాకు ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలి. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో చెట్ట దొంగలు రహదారిపై కనిపించడం వల్ల ప్రమాదాలు ముప్పు ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పర్యావరణ ప్రభావంపై ఆందోళన. పెద్ద ఎత్తున చెట్లు తొలగింపుతో ఉష్ణోగ్రతలు పెరగటం, భూగర్భ జలాలపై ప్రభావం పడటం, వర్షాకాలంలో మట్టి కోత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి అవసరమే, అయినా పర్యావరణ పరిరక్షణకు సమాంతరంగా చర్యలు ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖలు స్పందించి చెట్ల తొలగింపుకు సంబంధించిన అనుమతులు, వాటిలోని షరతుల అమలు, ప్రత్యామ్నాయ వృక్షారోపణ వివరాలపై పూర్తి స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. లీగల్ సేఫ్ డిస్క్లైమర్. ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారుల స్పందన కోసం ప్రయత్నిస్తున్నాము. వారి వివరణ అందిన వెంటనే ప్రజలకు తెలియజేస్తాము.